సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే పహల్గాం దాడి ఏదైతే ఉందో అసలుకి అంతకన్నా నీచమైనది ఇంకోటి లేదని చెప్పేసి అనుకోవాలి. అంటే ఇండియా పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం మొత్తం కూడా ఇండియాలో అందరూ కూడా బాయి బాయి అని చెప్పేసి అని అనుకుంటుంటారు. ఇప్పటిదాకా ఏది కూడా అంత పెద్ద స్థాయిలో లేదు, ఏదో చిన్న చిన్న చిత్కా మొత్తుకు ఏదో వస్తుంటారు తప్ప. కానీ ప్యాంట్లు ఇప్పి చూసి మరి కాల్చడాన్ని నిజంగా ఇండియాలో ఉన్నటువంటి ఒక హిందూ ముస్లిమ్స్ ఉన్న సంబంధాన్ని చెడగొట్టి ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టాలనే ప్లాన్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? అంటే ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా మారిపోయినాయి. మారిపోయి అక్కడ అప్పటి వరకు ఏంటంటే అదొక రిస్ట్రిక్టెడ్ ఏరియాగా ఉండేది. ఆ తర్వాత ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ ప్రజలకి నిజమైన స్వాతంత్రం అంటే ఏంటో వాళ్ళకి తెలిసి వచ్చింది. అక్కడ కాశ్మీర్లో ఉండే వాళ్ళకి స్వాతంత్ర్యము, భారతదేశం గొప్పతనం అప్పుడు తెలిసి వచ్చినాయి వాళ్ళకి. అక్కడ కాశ్మీర్లో ఏంటి అంటే మొత్తం అంతా కూడా దాదాపుగా 70% పీపుల్ పర్యాటక రంగం మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ప్రధానమైన ఆదాయ వనరు ఏది అంటే పర్యాటక రంగం. అంటే దాల్ లేక్లో పడవలు నడపటం, ఇప్పుడు పహల్గాంకి గుర్రాల మీద తీసుకెళ్ళటం, మనుషులను తీసుకెళ్ళటం, అక్కడ సౌకర్యాలు ఇవన్నీ కూడా వాళ్ళ జీవనోపాధి. ఇప్పుడు ఈ టెర్రరిస్టులు ఏం చేస్తున్నారు అంటే అది మామూలుగా ఇండియా మీద దాడి చేయటం, లేకపోతే ఇండియా ఇది కాదు. అక్కడ ఏంటి అంటే మొత్తం కాశ్మీర్లో పర్యాటక రంగాన్ని ఆపేయాలి, స్టాల్ చేయాలి. కాశ్మీర్లో పర్యాటక రంగాన్ని స్టాల్ చేస్తే ఏమవుతుంది, అక్కడ యువతకి ఉద్యోగాలు పోతాయి, ఉపాధి దూరం అయిపోతుంది. వాళ్ళు ఇంకా ఏం చేయాలో అర్థం కాక ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారు, భారత ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారు, చేసి వాళ్ళు మిలిటెంట్లుగా మారతారు అనే దీర్ఘకాలిక ప్రణాళికని దృష్టిలో ఉంచుకొని ఈ లష్కరే తోయిబా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ వచ్చి ఈ దాడి చేసింది. ఇక్కడ పర్యాటక రంగాన్ని మొత్తం ఆపేయటానికి, నిలిపేయటానికి, తద్వారా స్థానిక ముస్లింలకు ఉపాధి దూరం చేయటానికి, ఫలితంగా వచ్చే దీనివల్ల ఆ డెవలప్మెంట్స్ తోటి వీళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేసుకోవటానికి వాళ్ళు వేసిన ప్లాన్ ఇది. ఇక్కడ వాళ్ళు అంత ప్లాన్ వేశారు. అంత ప్లాన్ వేసి ఇక్కడ పర్యాటకుల్ని చంపేశారు. పర్యాటకుల్ని చంపిన తర్వాత అక్కడ మొత్తం అంత టూరిజం ప్లాన్లలో వాటిట్లో వెళ్ళిన వాళ్ళందరూ కూడా రిటర్న్ అయిపోతున్నారు. కొత్త వాళ్ళు వెళ్ళరు కూడా, ఇప్పుడిప్పుడే వెళ్ళరు కూడా. ఇది ఉగ్రవాదులకు కావాల్సింది ఇదే. అందుకనే వాళ్ళు ఇటువంటి పని చేశారు. ఇప్పుడు మనం చేస్తున్నది ప్రతీకార దాడి కానే కాదు. మనం సింధు జలాలు మనం నిలిపివేసినా కానీ, ఇంకా ఎటువంటి చర్యలు తీసుకున్నా కానీ అదేదో పాకిస్తాన్ మీద ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయటానికి కాదు. వాళ్ళకి బాధ్యత తెలియాలి. పాకిస్తాన్కి ఒక బాధ్యత ఉండాలి కదా, తెలియాలి కదా. వాళ్ళు ఎంతసేపటికి ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే వాళ్ళ ప్రధాన జీవనోపాధి అయిపోయింది. పాకిస్తాన్లో ఉన్న రాజకీయ నాయకులు ఈ ఉగ్రవాదుల్ని ఎంటేసుకొని తిరగటం తప్ప వాడికి బాధ్యత లేదు, ప్రజల పట్ల బాధ్యత లేదు. ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు అక్కడ మొత్తం ఆర్థిక సంక్షోభంలో ఉంది పాకిస్తాన్. ఫారిన్ రిజర్వ్స్ అన్నీ తగ్గిపోయినాయి, మొత్తం అసలు ఇంకేం లేవు. అక్కడ పంటలు పండే అవకాశం లేదు, ప్రజలకి తిండి పెట్టే అవకాశం లేదు, ఉపాధి కల్పించే అవకాశం లేదు. దుర్భర దారిద్ర్యంలో పాకిస్తాన్ ప్రజలు ఉంటే వాళ్ళు ఏం చేయాలి? భారత్ లాంటి దేశాలతోటి మంచిగా ఉండి మంచి సంబంధాలు పెట్టుకొని వాళ్ళ ప్రవర్తన మార్చుకొని, అయ్యా మాకు పంపించండి అంటే గోధుమలు పంపిస్తాడు. అప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో భూకంపం వస్తే ఎవరు ఆదుకున్నారు? నరేంద్ర మోడీ ఆదుకున్నాడు. పాకిస్తాన్ ఏం చేయలేకపోయింది, వాళ్ళ దగ్గరే లేవు, వాళ్ళు ఏమి ఇస్తారు?
అందుకని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఈ కరువు వచ్చినా భూకంపం వచ్చినా ఏదొచ్చినా కానీ ఇండియానే ఆదుకుంటున్నది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా మంచిగా ఉండి అయ్యా మాకు ఇంకొక 10 బస్తాలు గోధుమలు పంపించండి అంటే నరేంద్ర మోడీ ఆనందంగా పంపిస్తాడు, తిని బతకండి అని. అటువంటిది ఇటువంటి దాడులు చేయించడం దేశంలోనే పంచుతున్నాడు కదా, దేశంలోనే పంచుతున్నాడు. వాళ్ళకేముంది ఇంకో 4 బస్తాలు అటు వేసిరా పోండిరా వాళ్ళు కూడా తింటారు అని చెప్పే పెద్ద మనసున్న వ్యక్తి నరేంద్ర మోడీ. అటువంటి వ్యక్తిని నువ్వు అటువంటి వ్యక్తి పాలనలో ఉన్న భారతదేశాన్ని నువ్వు డిస్టర్బ్ చేద్దామని చూస్తే నువ్వేం డిస్టర్బ్ చేయగలుగుతావు? నువ్వు వచ్చి ఇక్కడ పహల్గావ్లో వచ్చి నువ్వు కొంతమంది ముష్కరుల్ని పంపించి కాల్పులు జరిపించావు. నీకు అక్కడ బెలూచిస్తాన్లో ఏమైంది? నీ ఆర్మీ మొత్తం పటాలం లేచిపోయింది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ వాళ్ళు మొత్తం లేపేశారు. పైగా ఓ 30 మంది 40 మందినో లేపేశారు పాకిస్తాన్ ఆర్మీని. లేపటమే కాకుండా వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు, ఇది మొదలు ఇది మొత్తం నీ ఆర్మీ వాడు ఎవడన్నా ఇక్కడ లోపలికి మా బెలూచిస్తాన్లోకి ఎంటర్ అయితే లేపుతామని హెచ్చరించారు. అంటే నువ్వు ఇన్ని సంవత్సరాల పాటు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఇండియా మీదకి పంపిస్తూ ఉంటే నీ పక్కలో బెలూచిస్తాన్ నీకు తిరుగుబాటు వీరులు రెడీ అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ సైన్యాన్ని వేటాడటానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అందుకని ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తే ఉగ్రవాదానికి నువ్వే బలైపోతావు. ఇది ఇప్పటికీ తెలుసుకోకుండా వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించటం అనేది మొత్తం మానవ జాతి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు భారత్కి సంఘీభావం ప్రకటిస్తున్నాయి. ఎందుకు ప్రకటించినాయి? ఈ పాకిస్తాన్ చేసే దుశ్చర్యలు వీటిని ప్రపంచ దేశాలన్నీ తిప్పికొడుతున్నాయి. కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ చేసుకోవడం, వీటి ద్వారా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటం. ఈ ఉగ్రవాదులే అంటే పాకిస్తాన్ మొత్తం ఉగ్రవాదులే ఉన్నారు అనే విధంగా అక్కడ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే ఇంక నీకు ఎవరికి చెప్పాలి? అందుకని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఇంకా తీవ్రంగా ముందరకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ఆలోచించాల్సింది ఏంటి అంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. పాకిస్తాన్కి గట్టిగా గుణపాఠం చెప్పటానికి ఇది సరైన సమయం. ఈ సమయంలోనే గట్టిగా బుద్ధి చెప్పాలి. ఇంకా వేరే విధమైన ఇది జరిగితే అది ఎట్లా అవుతుంది, యుద్ధం జరిగితే మళ్ళీ మనం వెనక్కి వెళ్తామేమో, యుద్ధం జరిగితే యుద్ధం చేస్తే మళ్ళీ మిగిలిన దేశాలు ఎట్లా రియాక్ట్ అవుతాయి, ఇటువంటివి ఏవి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు ఉన్నది. అందుకని ఇప్పుడు పాకిస్తాన్ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. అసలు ఎంత తీవ్రంగా ఉండాలంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ని తరిమి కొట్టాలి. అది చేయాలి. ఇంకా నేను లాహోర్ దాకా వెళ్ళి యుద్ధం చేయమంటలే. నేను పాకిస్తాన్ ఆక్యుపై చేసిన కాశ్మీర్ నుంచి వీళ్ళని తరిమి కొట్టండి. యుద్ధం చేస్తే తప్పేమీ లేదు. యుద్ధం చేయటం తప్పే ఎట్లా అవుతుంది? వాడొచ్చి కాశ్మీర్ని ఆక్యుపై చేస్తే ఆక్యుపై చేసిన వాడిని తరిమి కొట్టడం తప్పే ఉంది అందులో. అందుకని వేరే విషయాలని ఆలోచించకుండా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ని తరిమి కొట్టడానికి ఇది సరైన సమయం. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ ఆల్రెడీ ఇప్పటికి 2-3 సార్లు చెప్పాడు, పీఓకేని లిబరేట్ చేస్తామని చెప్పాడు. ఆ మాట కట్టుబడి ఇప్పుడు భారత సేనలు మొత్తం ముందరికి వెళ్తే భారతదేశ ప్రజలే కాదు ప్రపంచ దేశాలు కూడా హర్షిస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.